రాహుల్ పుట్ హిస్ టైమ్ పీస్ ఆన్ హిస్ టేబుల్. రాహుల్ అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న ఆ గడియారాన్ని, ఆ టైం పీస్ ని ఒక టేబుల్ మీద పెట్టేసి ఇన్ విచ్ సచ్ ఎ వే దట్ ఎట్ 6 PM. సో ఎలా పెట్టాడు అంటే సెట్ చేసి పెట్టాడు ఆ టైంని 6 PM గా సెట్ చేసి పెట్టాడు. 6 PM అంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? అవర్ హ్యాండ్ వచ్చేసి 6 మీద ఉంటుంది, మినిట్ హ్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 మీద ఉంటుంది. ఓకేనా, తెలుసు కదా అందరికి. ఇప్పుడు మినిట్ హ్యాండ్ పాయింట్స్ టు నార్త్. అయితే ఇప్పుడు అలా పెడితే మినిట్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్ చూస్తుంది? నార్త్ను చూస్తుంటే ఇన్ విచ్ డైరెక్షన్ ద మినిట్ హ్యాండ్ విల్ పాయింట్ ఎట్ 9:15. 6 PM అప్పుడు మినిట్ హ్యాండ్ నార్త్ను చూస్తుంటే అదే 9:15 అప్పుడు 9:15 PM అప్పుడు ఏ డైరెక్షన్ చూస్తుంది? అయితే ఇక్కడ ఈ పిఎం, ఆ పిఎం, మార్నింగ్, ఈవినింగ్, ఈ ప్రాబ్లమ్స్ అండ్ క్లాక్ అని కనిపించి మనల్ని డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తుంటే పిఎం అని, ఏఎం అని, మార్నింగ్ అని, ఈవినింగ్ అని, నూన్ అని, అలా ఎలా అంటే అలా వర్డ్స్ యూజ్ చేస్తే మనకు ఆ వర్డ్స్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు చెప్పండి? షాడో దగ్గర షాడో ప్రాబ్లమ్స్ వస్తే మనకి పిఎం, ఏఎం, మార్నింగ్, ఈవినింగ్ యూజ్ అవుతాయి. ఎందుకంటే షాడోస్ అనేవి మార్నింగ్ ఒక విధంగా ఒకవైపు ఉంటాయి, ఈవినింగ్ ఒకవైపు ఉంటాయి, నూన్ అంటే ఇంకొక వైపు ఉంటాయి. అలా మనకి డిఫరెంట్ వేస్లో ఉంటాయి. బట్ ఇక్కడ టైంలో నేను 6 AM అన్నాను, 6 PM అన్నాను. ఏమన్నా రిప్రజెంటేషన్లో డిఫరెన్స్ ఉంటుందా? లేదు కదా. సో అందుకని ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనం కన్ఫ్యూజ్ అవ్వడానికే వాళ్ళు ఇక్కడ మోర్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఈవినింగ్, నేను ఈవినింగ్ టైంలో ఇలా పెట్టాను, మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది, 6 AM నా 6 PM అన్న నేను క్లాక్లో ఒకే విధంగా పెట్టగలను. నేను చెప్తేనే తెలుస్తుంది అది AM అని, అంతేగాని నేను పెట్టలేను అక్కడ డిఫరెంట్గా. అందుకనే నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనకిచ్చింది ఏ టైం దగ్గర? 6 PM. ఫస్ట్ ఇచ్చిన టైంని రిప్రజెంట్ చేసుకోగలగాలి. ఓకేనా. క్లాక్ అందరూ ఫాస్ట్గానే డ్రా చేయాలి. మీకు ఎగ్జామ్ రఫ్ పేపర్లో మీరు చాలా నీట్గా క్లాక్ డ్రా చేశారు అని చెప్పి ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వరు. ఓకేనా, ఏదో రఫ్గా. ఇప్పుడు 6 PM అన్నాను కాబట్టి అవర్ హ్యాండ్ పొట్టిగా ఉంటుంది, ఇదేమో కొంచెం పొడవుగా ఉంటుంది. నేను 6 PM పెట్టేశా. ఇప్పుడు నాకు ఏ హ్యాండ్ డైరెక్షన్ ఇచ్చారు? 6 PM దగ్గర మినిట్ హ్యాండ్ డైరెక్షన్ ఇచ్చారు. సో ఇదేంటి? నార్త్. ఓకేనా. అంటే ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇటు సైడ్ డైరెక్షన్ నార్త్ ఉంది. సో ఇక ఆపోజిట్ ఏ డైరెక్షన్ ఉంటుంది? సౌత్. దీనికి ఎగ్జాక్ట్గా 90 degreesలో ఏ డైరెక్షన్ ఉంటుంది? ఈస్ట్. దీనికి ఆపోజిట్లో ఏ డైరెక్షన్ ఉంటుంది? వెస్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి 12 మీద నార్త్ వచ్చింది కాబట్టి 3 మీద ఈస్ట్, 6 మీద సౌత్, ఇక్కడ వెస్ట్ అనుకున్నాం. అలా కాకుండా ఒకవేళ 1 మీద వచ్చేస్తుంది అనుకోండి నార్త్, రావచ్చు కదా వాళ్ళు ఏ డైరెక్షన్ మీద చెప్తే. అలా వస్తే దానికి ఆపోజిట్గా ఏ నెంబర్ ఉంటుంది? 7 మీద సౌత్. మళ్ళీ ఎగ్జాక్ట్గా 3 నెంబర్స్ కౌంట్ చేసుకొని ఇక్కడ పెట్టేసేయాలన్నమాట. మళ్ళీ దీనికి ఆపోజిట్గా అలా చూసుకోవాలి. అర్థమైందా? ఏదైనా సరే ఇక్కడ నుంచి 90 degrees అంటే మధ్యలో 15 minutes, 5 minutes, 5 minutes, 5 minutes 90 degrees, 30 minutes వచ్చేసి 180 degrees. ఓకేనా. సో ఇది ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? 9:15 PM దగ్గర 9:15 PM దగ్గర మనకి మళ్ళీ ఎగైన్ మినిట్ హ్యాండ్ డైరెక్షనే కావాలి. నేను ఇక్కడైతే మీకు అర్థం కావటం కోసం ఇంకోసారి టైం పెడతాను. నేనైతే టైం వేస్ట్ చేసుకోను, జస్ట్ నేను మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకుంటా, ఇవన్నీ డ్రా చేయకుండా మీకు అర్థం కావటం కోసమే నేను డ్రా చేశాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మైండ్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు 6 PM దగ్గర అంటే 6 టైము, మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 12 అంటే 12 మీద నార్త్. ఓకేనా. 12 మనల్ని అడిగింది 9:15 అగైన్ మినిట్ హ్యాండ్. 15 అంటే 3 మీద మనకు వచ్చేసి అగైన్ మినిట్ హ్యాండ్ ఉంటుంది. సో నార్త్ 12 మీద ఉంటే 3 మీద ఉండేది క్లాక్ వైజ్లో ఇక ఈస్టే కదా. ఆన్సర్ ఈస్ట్. నేను ఏమీ చేయకుండా మైండ్లో క్యాలిక్యులేషన్ చేసి అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు అర్థం కావటం కోసం క్లాక్ డ్రా చేసి ఎలాగో చూపించాను కదా, ఇటు సైడ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇదే క్లాక్లో మీరు రఫ్ చేసి 9:15 పెట్టి మినిట్ హ్యాండ్ ఎక్కడ ఏ డైరెక్షన్లో ఉందో చెప్పొచ్చు. లేదు మేడం మేము కన్ఫ్యూజ్ అవుతాము, మాకు ఒకే క్లాక్లో చెప్పొద్దు, మాకు అర్థం కాదు అన్న వాళ్ళ కోసం అగైన్ నేను ఇంకొక క్లాక్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే డైరెక్షన్స్ పెడతాను, ఎందుకంటే నాకు డైరెక్షన్స్ తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఒక్కసారి డైరెక్షన్ ఆ ప్రాబ్లంలో చెప్పారంటే మళ్ళీ అగైన్ మారదనమాట. ఓకేనా. ఇటు సైడ్ ఈస్ట్, వెస్ట్. ఓకేనా. సో ఇప్పుడు నాకు టైం ఏ టైం దగ్గర? 9:15 అంటే అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది 9 తర్వాత.
మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా 3 మీద ఉంటుంది. ఇప్పుడు మినిట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈస్ట్. సో ఆన్సర్ ఏంటి? ఈస్ట్. ఇవన్నీ చేయకుండానే చెప్పొచ్చు మైండ్లో, లేదంటే ఒక క్లాకే డ్రా చేసి దాంట్లో అయినా చెప్పొచ్చు. ఓకేనా? జస్ట్ ఒక క్లాక్ డ్రా చేసి మళ్ళీ 9:15 మినిట్ హ్యాండ్ ఇటు ఉంటుంది, ఈస్ట్. అర్థమైందా? సో చాలా ఈజీ, ఏది మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడుతూ ఉంటేనే మనల్ని భయపెడతాయి. ఓకేనా? ఇది నాకు తెలుసు అనుకుంటే అది ఈజీగా చేయగలం. సో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, వాళ్ళు ఒక టైం దగ్గర ఒక హ్యాండ్ డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈసారి అవర్ హ్యాండ్ డైరెక్షన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను అవర్ హ్యాండే నార్త్ అన్నాను అనుకోండి, ఇటువైపు నార్త్ అవుతుంది, ఇటువైపు సౌత్ అవుతుంది. నార్త్ క్లాక్ వైజ్లో ఈస్ట్ అంటే ఇటు అవుతుంది, దీనికి ఆపోజిట్ వెస్ట్ అవుతుంది. ఈ డైరెక్షన్స్ని మనల్ని అడిగిన టైం దగ్గర మనకు ఆల్రెడీ డైరెక్షన్స్ తెలుసు కాబట్టి రిప్రజెంట్ చేసేసి ఆ టైంలో ఏ హ్యాండ్ డైరెక్షన్ అడిగితే ఆ హ్యాండ్ డైరెక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ 9:15 మినిట్ హ్యాండ్ డైరెక్షన్ వాళ్ళు అడిగారు కదా, నేను అవర్ హ్యాండ్ డైరెక్షన్ అడుగుతున్నాను. అవర్ హ్యాండ్. సో అవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది? 9:15 దగ్గర ఇది వెస్ట్, ఇది నార్త్, మధ్యలో ఉంది నార్త్ వెస్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock. 12 o'clock వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ అవర్ హ్యాండ్? 12 o'clock అంటే రెండు ఇక్కడే ఉంటాయి కదా, నార్త్. 4 o'clock. 4 o'clock వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మినిట్ హ్యాండ్? ఇక 4 o'clock, 3 o'clock, 5 o'clock, 7 o'clock ఏదైనా మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 12 మీద అంటే నార్త్. ఓకేనా? సో 4 o'clock దగ్గర అవర్ హ్యాండ్ డైరెక్షన్ ఏంటని అనుకోండి, ఇక్కడ అవర్ హ్యాండ్ ఉంటుంది. సో అవర్ హ్యాండ్ ఇటు ఉంటుంది, అప్పుడు ఏ డైరెక్షన్? సౌత్ ఈస్ట్. సో అలా ఏ టైం అయినా అడగనివ్వండి. మనకి వన్స్ ఒకసారి మనం డైరెక్షన్స్ ఎటువైపు అనేది కరెక్ట్గా మనము మెన్షన్ చేసిన తర్వాత ఇక వాళ్ళు ఏ టైం అడిగినా ఆ టైంని చూసుకొని ఆ అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, ఏ పొజిషన్లో ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఏ పొజిషన్లో ఉంటుంది, మైండ్లోనే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. జస్ట్ మైండ్లో ఒక విజన్ అలా చూసుకొని ఓ ఇది ఇక్కడ అని చెప్పేసి ఆన్సర్ పెట్టేసేయాలి. ఓకేనా?